నా ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, యువతి యువకులారా, చిన్న బిడ్డలారా, మీ అందరి పాస్కా కాలపు 5వ ఆదివార ఆశీస్సులను తెలియజేస్తూ ఈ దివ్య బలి పూజను మీ అందరి తలంపుల కోసమై అర్పిస్తుండగా నా కోసం, మన మేత్రాసన కోసం ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. దైవ ప్రజలారా, ఈస్టర్ తర్వాత ఇది 5వ ఆదివారం. ఈ రోజున భక్త యోహాను గారు ఓ చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఆయన రాసినటువంటి సువిశేష గ్రంథంలో యేసు ప్రభు తన అపోస్తులకి ఓ ధైర్యాన్ని అందిస్తున్నాడు. కలవరపడబాకండి, దేవుని యందు నా యందు విశ్వాసముంచుడి. ఈ మాటలతో బలాన్ని పొంది భక్తి కలిగి మంచి మనసుతో ఈ ఆలయములో ఈ అర్చనలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతవరకు యేసులో మన విశ్వాసము బలపడినది, ఎన్ని సమస్యలు వచ్చినా యేసే పరిష్కారం అని నమ్ముతున్నామా లేదా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి తళ్ళు వంచి ఆయన చెంతన ఆత్మ పరిశీలనలో క్షమను దయచేయమని వేడుకుందాం. ఎండమావి దారిలోన నడక సాగేనా, ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావి దారిలోన నడక సాగేనా, ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా.
నామకుడిని భారమైన జీవితాన దారి చూపేవా భారమైన జీవితాన దారి చూపేవా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము. మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ రక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా పొందుదురుగాక. నిత్య ఆనందపు సుఖశాంతులను వారు పాత్రులు అగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 ఎన్నుకొనిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. కొంతకాలము గడచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సణుగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయుచు ఈ ఆహార పరిచర్యలయందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తేఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, ఫర్మెనాసు, యూదుల మతవలంబకుడును అంతియోకుకు చెందినవాడినైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థుల వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులు ఉంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు.
చేసి నీ శుభనామమును పాడెదను. నా మనస్సుని వేళ్ళు చేసి నీ శుభనామమును పాడెదను. నా తనువును తంత్రిగా చేసి చేసి నీ దివ్యగానం వినిపించెదను. నీ దివ్యగానం వినిపించెదను. యేసువా నా యేసువా, క్రీస్తువా నా క్రీస్తువా. యేసువా నా యేసువా, క్రీస్తువా నా క్రీస్తువా. పరవశముంది పాడెద ప్రభువా, నీ నామమునే ప్రకటించెద దేవా. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము. 2వ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవపు శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగపడనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయునది ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువు వాక్కు. నీ నామం నీ వాక్యం జీవమున్నవి దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నవి దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో, ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో.
నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. భక్త యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 1 నుండి 12 శుభవచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపము, అది మాకు చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చెయ్యును, అంతకంటే గొప్ప క్రియలను చెయ్యును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము.
నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, యువతీ యువకులారా, చిన్న బిడ్డలారా, పాస్కా 5వ ఆదివారం రోజున మరొక్కసారి మనం ఈ పవిత్ర పూజా బలిలో పాల్గొంటూ ప్రభు వాక్కును సందేశాన్ని ఆలకిస్తున్నందుకు ఈ అవకాశాన్ని కలిగించిన దేవునికి కూడా మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. నేను మీకొక స్థలమును సిద్ధము చేయుటకు వెళ్ళుచున్నాను. ఇది క్రీస్తు ప్రభు తన శిష్యులతో పలికిన ప్రవచనం. ఆ మాట చెబుతూ, మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని విశ్వసించుడు, నన్నును విశ్వసింపుడు అంటూ క్రీస్తు ప్రభు యూదులకు చెప్పిన రీతిగా తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు మీద వారికి ఒక ప్రగాఢమైన నమ్మకం, యేసు ప్రభు మీద వారికి ఒక చక్కనైనటువంటి విశ్వాసం, యేసు ప్రభువే వారికి ఒక పెద్ద దిక్కు. అలాంటి వ్యక్తి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైనది, నేను వెళ్ళుచున్నప్పుడు వీరికి కాస్త భయము బాధ చోటు చేసుకున్నది. మోక్షారోహణ పండుగకి ముందు యేసు ప్రభు ఈ వాక్కును వారికి తెలియచేస్తూ వారిలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపుతున్నాడు. క్రీస్తు తన శత్రువులందరినీ జయిస్తాడని, వారిని కాపాడుకుంటాడని వారి యొక్క నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి చెప్తూ, మీరు అధైర్యపడబాకండి, నా ఎడబాటు కాస్త మీకు బాధ కలిగించినా మీరు నేనుండు స్థలములకి మిమ్మల్ని చేర్స్తానని నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే నన్ను పంపిన దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. కనుక ఇది నా సమయం అని నా ప్రియ దైవ ప్రజలారా యేసు ప్రభు తెలియజేస్తున్నప్పుడు మన ప్రియ మొదటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు మనకు అగుపడుతూ ఉంటారు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 36-38 వచనంలో, ప్రభు మీరు ఎక్కడికి వెళుతున్నారు అన్నప్పుడు, నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తర్వాత రాగలవు అని యేసు చెప్పాను. వెంటనే పేతురు గారు 37వ వచనంలో 13వ అధ్యాయం యోహాను శుభవార్తలో అంటాడు, ప్రభు ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాకూడదు? నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇస్తాను. చూడండి, ఆయన వెళ్తాననగానే మేము కూడా వస్తామన్న వ్యక్తి ఆ యేసు ప్రభు పసిగట్టి ఆయనతో అంటాడు, నీవు నా కొరకు ప్రాణంనిచ్చేదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరగనని ముమ్మారు బ్రొంకుతావు. కనుక పేతురు ఆలోచించు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనంలో క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఇలా అంటున్నారు, మీరు
భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు. నేను వెళ్తున్నానగానే మాకు ఏం జరగబోతుందో అని. రేపటి గురించి మీరు విచారింపవలదు, ఎందుకనగా రేపటి విచారములు రేపటి కలవు, ఏనాటి కష్టం ఆనాటికి ఉంది. కనుక నా ప్రియ శిష్యులారా, మీరు కలవరపడబాకండి. మీరు ఏమాత్రము రేపటి గురించి దిగులు చెందబాకండి. నా ఎడబాటు మీకు కాస్త బాధ కలిగించినా బాధ్యతగా జీవించడం నేర్చుకోనండి. ఎందుకనగా నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వచనంలో యేసు ప్రభు వారికి సెలవిస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలా? పరస్పరము ప్రేమ కలిగి ఉండాలా. బిడ్డలారా, నేను కొంతకాలమే మీతో ఉంటానని చెప్పాను కదా. మీరు నన్ను వెదకెదరు, కానీ మీకు ఒక నూతన ఆజ్ఞ నేను ప్రసరిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. అంతేకాదు, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సో ఆయన ప్రథమ అపోస్తులకి శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మీరు రేపటి గురించి బాధపడుతున్నారు, నా ఎడబాటు గురించి బాధపడుతున్నారు, మీరు హృదయంలో కలవరపడుతున్నారు, అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను వెళ్ళేది మీకు ఒక స్థానాన్ని సిద్ధపరుస్తూ నేను మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తాను. కానీ నేను వచ్చేంత వరదాకా మీరు చేయవలసినటువంటి పని ఏంటి? ప్రేమించుకోవటం. ఈ ప్రేమ సహవాస జీవితం ద్వారా మీరు నా శిష్యులని ఇతరులు గుర్తించాల. నా ప్రియ దైవప్రజలారా, ఈ మాటల్ని మనం తప్పక నెమరు వేస్తూ ఉండాల. పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ పరిశుద్ధ వాక్కు ఇలా సెలవిస్తుంది. ఎవ్వడును ఎన్నడును కననిదియు విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవ్వడు భావింపనిదియు అగు దానినే తాను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనరుస్తాడు. హీ ప్రిపేర్స్. మీరు కనంది, వినంది, చూడండి, కానీ ప్రేమ కలిగి తన మీద ప్రేమ కలిగి జీవిస్తారో వారికి ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటు ఏంటిది అనగా పవిత్రమైన జీవితాలు. నా ప్రియ దైవజలారా, ఆదర్శవంతమైన జీవితం. నా ప్రియ దైవజలారా, సేవాపూరితమైన జీవితం. నా ప్రియ దైవజలారా, అందరితో సమైక్యం కలిగి జీవించడం. నా ప్రియ దైవజలారా, ఈ మాటల్ని మనం వింటూ ధ్యానిస్తూ ఉండగా మరో అపోస్తలుడు మనకు అవపిస్తుంటాడు. సువిశేష గ్రంథంలో మనం విన్నాం. థామస్ ప్రభు గురించిన, ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదు, అక్కడికి వచ్చుటకు మాకు దారి ఎట్లు తెలుసును? యేసు ప్రభు, థామసు, నేనే మార్గమును సత్యమును జీవము. సత్యపూరితమైన మార్గములో నడుస్తూ నీవు ఉంటే నీవు నిత్య జీవానికి పొందగలవాడవుతావు, అర్హుడు అవుతావు. కనుక నా మార్గము కష్టము, దుఃఖము, అవమానము, ఆ తర్వాత విజయము. ఎందుకంటే సత్యమేవ జయతే, చివరి గెలిచే సత్యమే. సత్యవంతుడైనటువంటి నా మార్గములో ఈ వీటన్నిటిని నీవు సవాలు చేస్తూ ముందుకు సాగినచో నీకు నిత్య జీవం అనేది తప్పక ప్రాప్తిస్తుందని చెబుతూ, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు అని యేసు ప్రభు వారికి సెలవిస్తున్నాడు. నా ప్రియ ప్రేక్షకులారా, ఈ మాటలు విన్నప్పుడు
మరొక అపోస్తలుడు మనకు గుర్తుకొస్తుంటారు. వారే ఫిలిప్పు గారు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందినని యోహాను శుభవార్త 14వ అధ్యాయము 7వ వచనం మనం విన్నాం కదా. 8వ వచనంలో ఫిలిప్ అంటారు, ప్రభు మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలంటాడు. ఇక్కడ మీరు వెళ్ళే స్థలమేదో మాకు తెలియదు, మార్గం ఏంటో తెలుసు అని థోమస్ గారు అంటే, యేసు ప్రభు ముందే వారికి తెలియచేశారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నన్ను ఎరిగినచో తండ్రిని కూడా ఎరిగి ఉంటారని చెప్పిన మాటలను మరచినటువంటి ఫిలిప్ అంటారు, నేను ఇంతకాలము ప్రభు మాకు తండ్రిని చూపమని నువ్వు ఎలా అడుగుతున్నావు? ఫిలిప్పు, నేను ఇంతకాలం నీతో ఉంటుని నీవు నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని కూడా చూస్తానని చెప్తున్నాడు. ఇక్కడ కావాల్సింది బలిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి యేసులో ఘాటైన లోతైన విశ్వాసం కావాలి. దైవ ప్రజలారా, ఇలాంటి యొక్క జీవన విధానమే మనిషిని తృప్తికరుని చేస్తుంది, అర్థవంతమైన జీవితానికి ప్రేరేపిస్తుంది, వారిని పవిత్రంగా కాపాడుతుంది. నేను మీకు అందుకే మొదట పేతురు గారు రాసిన లేఖ, మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం మీకు చదివి వినిపించినాను. నిరుపయోగమగునది, మనులైతే తిరస్కరింపబడిన దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ అమూల్యమైన దాని గురించి మీరు ఆలోచించాలా? ఆ అమూల్యమైనటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించడంలో సజీవశలుగా మిమ్మల్ని ఉపయోగ నిండు అంటున్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి నా ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ తర్వాతనే అపోస్తుల చర్యలు 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం మనం చదువుకొని ఉన్నాం. అక్కడ ఈ అపోస్తులు అందరూ కలిసి ఓ చక్కని మాట చెప్తారు ప్రజలందరికీ, అయ్యా బాబు, యూదులకి, గ్రీక్ మాట్లాడే యూదులకి, హేతువాదంగా ఉన్న గ్రీకులకి, మరి హెబ్రూ ప్రజలకు జరిగినటువంటి ఈ గొడవలో అపోస్తలు చేసినటువంటి ఆలోచన చాలిక. మేము ఇలాంటి సోషల్ వర్క్ చేయలేం, భోజనాలు పంచడానికే కాదు మేము ఉండవలసింది, కానీ మేము దేవుని వాక్కు నిర్లక్ష్యం చేయుచున్నాము కనుక ఈ ఆహార పరిచయంతో నిమగ్నం ఉంటకు మేము సరిపోము. కావున సోదరులారా, మీలోనే కొంతమంది ఎన్నుకొని మాకు ఇవ్వండి. కానీ ఎన్నిక చేయబడే వాళ్ళు ఎలా ఉండాలి? పవిత్రాత్మతో నిండి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. మీ సంఘములో మేము ఎన్నుకున్నప్పుడు ఇలాంటి లక్షణం ఉన్న వారిని మేము అభిషేకించి వారికి బాధ్యతను అప్పగిస్తాం. అప్పుడు ఆ 7 ఎన్నుకున్నారు. అమూల్యమైన దానికోసమై మీరు సిద్ధపాటు కావాలి. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభు తన తండ్రి దగ్గరికి వెళుతూ మనకు ఒక నివాసస్థానాన్ని ఏర్పరచబోతున్నాడు. ఆ స్థలానికి అర్హులం కావటానికి ఇలాంటి పవిత్రత, జ్ఞానం, మంచి పేరు చాలా ఉపయోగపడుతుంది నా ప్రియ దైవ ప్రజలారా. ఇలాంటి ఒక భావన కలిగినటువంటి, ఇలాంటి భక్తి కలిగినటువంటి మనమందరం ఈరోజు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు అతలకుతలమైనప్పుడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తగ్గుముఖం పడుతున్నప్పుడు మనం కలత చెందుతూ ఉంటాం. మా దేవుడు లేడా? ఇంతకాలం ఆయనపై విశ్వాసం ఉంచాం కదా, ఏంటి? ఇల్లు కట్టుటకు ఉపయోగించినటువంటి ఆ మూలరాయి ఎలా ఉంటుందో మిమ్మల్ని కూడా ఆధ్యాత్మిక భవనాన్ని నిర్మించుటకు మంచి శిలలుగా వాడుకొనివ్వండి అనే వాక్కు సెలవుచిన రీతిగా మనము కూడా అలాంటి ఆధ్యాత్మిక స్పృహ కలిగి జీవించాలి. అప్పుడే యేసు ప్రభు యొక్క మాటలని మనం నెమరు వేస్తూ ఉంటాం. నెమరు వేస్తే అనే ఒక దాని రుచినే కాకుండా ఆ బలాన్ని కూడా మనం పొందుతాం నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కలవర చెందకుండా, బాధపడకుండా, నిజాయితీగా మనం జీవించడం నేర్చుకుంటే ఆ దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థానానికి చేరుస్తున్నది సత్యం. ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 151వ సంఖ్య ఇలా సెలవిస్తుంది.
దేవుణ్ణి విశ్వసించటం, ఇతనిలో నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియమైన కుమారుడు అంటూ తండ్రి పంపిన యేసును విశ్వసించటం, ఈ రెంటిని క్రైస్తవుడు విడతీయకూడదు. ఏంటిదది? ఇతనిలో నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను పంపుతున్నాను, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అనడం వంటి విషయాన్ని క్రైస్తవుడు విడదీయకూడదు. యేసు మాట వినాలి, దేవుడు సెలవిచ్చాడు వినుమని ప్రభు స్వయముగా తన శిష్యులతో ఇలా అంటున్నాడు, దేవుని నమ్మండి, నన్ను నమ్మండి. యేసుక్రీస్తును మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన స్వతహాగా నరావతారం ఎత్తిన వాక్కు దేవుడు. ఎవరు ఎన్నడూ దేవుని చూడలేడు. దేవుని వక్షస్థలమందున్న తన ఏకైక పుత్రుడు మనకు దేవుణ్ణి గురించి తెలియజేశాడు. దేవుణ్ణి చూశాడు కనుక ఆయన్ని తెలిసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని బయలుపరచగల సమర్థుడు ఆయన. కనుక మన విశ్వాసం నాట్ జస్ట్ ఫేకీ అండ్ ఫ్లేవరీ, ఇట్ షుడ్ బి ఇన్ రియలిస్టిక్, ఎ క్వాలిటేటివ్ ఫెయిత్, ఎ కన్సిస్ట్ ఫెయిత్. అలా ఉన్నప్పుడు ఆయన చూపిన మార్గం, ఆయన పలికిన వాక్కు, ఆయన ఇచ్చే సలహాలు మన బ్రతుకులకి ఒక మంచి భవిష్యత్తునే కాకుండా ఆధ్యాత్మిక స్థితిని పునరుద్ధరణ గావించి ఆయనకు ఆత్మీయ బిడ్డలుగా మనం చేర్చుకుంటాం. ఈ ఆత్మీయ స్పృహ కలిగి జీవించాలని, కలవరపడద్దని వాక్కులో విన రీతిగా ధైర్యం పుంజుకొని అన్ని సమస్యలకి పరిష్కారం క్రీస్తే అన్న ఆత్మతో ముందుకు సాగుదాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము నిలుచుండి క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క తానమును విశ్వసించున్నాను. నిత్య జీవను విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుల కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, యావత్ ప్రపంచం కలవరముతో నిండి ఉన్నది. వాక్ ద్వారా ఈరోజు మాకు ఇచ్చిన ఆ గొప్ప సందేశానికి విశ్వాసము కలిగి తండ్రి దేవునిలో మీలో విశ్వాసము కలిగి జీవించే స్ఫూర్తిని మాకు అనుగ్రహిస్తూ మా హృదయ కోరికలను ఈడేర్చమని వేడుకుందాం. ఓ సర్వేశ్వర, విశ్వశ్రీ సభను నడిపిస్తున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, మా ఏలూరు మేత్రానులు జైరావు పొలిమేర తండ్రి గారిని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను, నీ సువార్త పరిచర్య చేయడానికి కృషి సలుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తితో నింపి సువార్త పరిచర్యను ఇంకా అధికంగా ముమ్మరంగా చేపట్టడానికి కావలసినటువంటి ఆత్మీయ వరములను వారిపై కృమ్మరించమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు మేము విన్నటువంటి వాక్యాన్ని
మా మనసులందు పదిలపరచుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్కు ప్రకారం జీవించేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే సత్యము, మార్గము, జీవమని ఎరిగి వాక్కులో విన్నట్లుగా సత్యపూరితమైనటువంటి మార్గంలో మేము నడుస్తూ నిత్య జీవితాన్ని పొందుకునేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ కుటుంబ వ్యక్తిగత అవసరం నిమిత్తమై తరలు వంచి ప్రార్థించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభువగు మీ కుమారుడు యేసు రక్షణ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని. నీ చేతులలో నన్ను ముద్రించావని ఇప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా మీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోట
పాడుటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనములను చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశం, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించున్నది. పరలోక శక్తులను, దూతల దళమును నీ మహిమను నిరతము పాడుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయున్మీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రకు ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమెర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు
ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలుచుండి చేతులు పైకెత్తి ఆ క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. గొర్రెపిల్ల లోకమాకు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరొక్క మాట పలికిన నా స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మా నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
భజింతు నీ నామం కీర్తించి భజింతు నీ నామం సప్రసాద ప్రభు సన్నుతిల్చెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్ నా జీవిత కర్తవు నీవు నా జీవన శైలి నీవు నా జీవిత కర్తవు నీవు నా జీవన శైలి నీవు నా హృదయ దీపము నీవు నా హృదయ దీపము నీవు నా త్రోవకు వెలుగు నీవు సప్రసాద ప్రభు సన్నుతిల్చెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్ నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరి నీవని నా మార్గ చూపరి నీవని నీ పాడిత జీవితాంతం సప్రసాద ప్రభు సన్నుతిల్చెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపముగా ఉండుమని బ్రతిమాలుచున్నాం. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను గ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. మంగళం నీకు మా మరియ తల్లి, మా కల్పవల్లి ఫాతిమా మాత. మంగళం నీకు మా మరియ తల్లి, ప్రార్థించు మాకై పావన జననీ. ప్రార్థించు మాకై పావన జననీ. పరిశుద్ధ దేవుని ఆశీస్సులకై, పరిశుద్ధ దేవుని ఆశీస్సులకై. మంగళం నీకు మా మరియ తల్లి, మా కల్పవల్లి ఫాతిమా మాత. మంగళం నీకు మా మరియ తల్లి. దేవుడెన్నుకున్న వరపుత్రికవై, శ్రీయేసుని ప్రేమ తల్లిగా, పరిశుద్ధాత్మకు తగిన భక్తివై వెలిశావు ఇలలో రక్షణ సహకారివై. మంగళం నీకు మా మరియ తల్లి, మా కల్పవల్లి